విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణం విషయంలో మాజీ సీఎం కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఇంకొక వైపు ఫార్ములా ఈ రేస్ మనీ ట్రాన్సాక్షన్స్ ఇష్యూలో కేటీఆర్ కూడా ఇరుక్కునే పరిస్థితి వచ్చింది. ఈ రెండు ఇష్యూస్ లో ఏం జరిగిందో చూద్దాం. ఫస్ట్ కేసీఆర్ కరెంట్ డీలింగ్స్ పై జస్టిస్ మదన్ బి లోకూర్ ఇచ్చినటువంటి రిపోర్ట్, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇదివరకే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విద్యుత్ పై వైట్ పేపర్ డీటెయిల్స్ చెక్ చేద్దాం. విద్యుత్ ఒప్పందాలు కొనుగోళ్లపై కమిషన్ అక్టోబర్లోనే ప్రభుత్వానికి రిపోర్టు సమర్పించింది. అయితే దాన్ని రేవంత్ ప్రభుత్వం రహస్యంగా ఉంచింది. కమిషన్ ఫైండింగ్స్ పై అన్ని విషయాలు అసెంబ్లీలో చర్చించి ఫైనల్ అవుట్పుట్ తీసుకున్నాకే చర్యలు తీసుకోవాలన్న ఆలోచనతో ఉంది. సో ఇప్పుడు ఆ టైం వచ్చేసింది అంటున్నారు. తదుపరి చర్యల దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది కూడా. కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి తాము ఏ చర్యలు తీసుకుంటున్నాం అనేది సభలోనే ప్రకటించాలి అన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. కేసీఆర్ హయాంలో 10 ఏళ్ల పాటు చేసుకున్న కరెంటు ఒప్పందాలు, ప్లాంట్ల నిర్మాణంలో తప్పిదాలపై విచారణ జరిపిన జస్టిస్ మదన్ బి లోకూర్ కమిషన్ రిపోర్ట్ను తెలంగాణ కేబినెట్ డిసెంబర్ 16న ఆమోదించింది. నివేదికపై సభలో చర్చించిన తర్వాతే మాజీ సీఎం కేసీఆర్ పై తీసుకునే చర్యలకు సంబంధించి అసెంబ్లీ సాక్షిగానే ప్రకటన చేయాలి అనుకుంటోంది ప్రభుత్వం. దీని ఆధారంగా కేసీఆర్తో సహా పలువురిపై కేసు నమోదు చేసే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ డిస్కంలను ఆర్థికంగా కుప్పకూల్చారని, మెప్పు కోసం విద్యుత్ సంస్థలు మునుగుతున్నా అధికారులు పట్టించుకోలేదని, కరెంటు కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణంలో తీసుకున్న నిర్ణయాలతో 25 ఏళ్ల పాటు తెలంగాణ సమాజం మూల్యం చెల్లించుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని శ్వేతపత్రం తేల్చింది. కాలం చెల్లిన టెక్నాలజీతో కట్టిన భద్రాద్రి పవర్ ప్లాంట్ల కారణంగా రానున్న 25 ఏళ్లలో 9,000 కోట్ల దాకా జనంపై భారం పడుతుంది అంటున్నారు. నిజానికి ఎవరైనా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో పవర్ ప్లాంట్లు కడతారు. ఇప్పుడు సూపర్ క్రిటికల్, అల్ట్రా క్రిటికల్, అడ్వాన్స్డ్ అల్ట్రా క్రిటికల్ టెక్నాలజీ అని వచ్చాయి. కానీ కేసీఆర్ మాత్రం కేంద్రం వద్దని చెప్పినా కూడా పాత టెక్నాలజీకే మొగ్గు చూపారు. అటు ఛత్తీస్గఢ్తో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో 3,642 కోట్లు నష్టం, యూనిట్ 7 రూపాయలకి కొనవలసిన పరిస్థితి రావడం, 1000 మెగావాట్ల కరెంటును తీసుకోవడానికి ఛత్తీస్గఢ్తో ఒప్పందం చేసుకున్నా అది రాకపోవడం, బయట కొనడంతో 2,000 కోట్ల అదనపు భారం పడడం, ఇవన్నీ కూడా చర్చకు వస్తున్నాయి. 1000 మెగావాట్ల తరలింపులకు పవర్ గ్రిడ్తో కారిడార్ బుక్ చేసుకుని ఆ మేరకు తరలించకపోవడంతో 635 కోట్లు ఛార్జీలు కట్టి నష్టపోయిన పరిస్థితి. మరో 1000 మెగావాట్ల కారిడార్ను రద్దు చేసుకున్నందున నష్టపరిహారం కింద 261 కోట్లు పెనాల్టీ నోటీసులు అందుకోవడం, అలాగే బొగ్గు గనులకు దూరంగా యాదాద్రి పవర్ ప్లాంట్లు నిర్మించడం, బొగ్గు రవాణాకే ఎక్కువ ఖర్చు చేయడం, వీటన్నిటిపై కేబినెట్ చర్చించింది. విద్యుత్ కమిషన్ రిపోర్టుపై కథ చాలా దూరం వెళ్ళింది అంటున్నారు. నిజానికి దమ్ముంటే విద్యుత్ ఒప్పందాలపై విచారణ జరుపుకోండి అని బీఆర్ఎస్ నేతలు సవాళ్లు విసిరారు. దీంతో ప్రభుత్వం విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఒక దశలో కమిషన్నే రద్దు చేయాలని కేసీఆర్ సుప్రీం దాకా వెళ్లారు. అయితే కోర్టు మాత్రం కమిషన్ చైర్మన్ను మార్చాలి అనడంతో జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో జూలై 29న మదన్ బి లోకూర్ కమిషన్ చైర్మన్ గా నియమించింది. దీంతో కమిషన్ బహిరంగ ప్రకటన ఇచ్చి ప్రజాభిప్రాయాలు స్వీకరించింది. అఫిడవిట్ల రూపంలో వివరాలు అందించిన వారిని క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేసింది. కేసీఆర్ హయాంలో జరిగిన తప్పులేంటో చాలా మంది కమిషన్ ముందు వివరించారు. నవంబర్లో ఆ రిపోర్టు ప్రభుత్వానికి చేరింది. సో దీనిపై కరెంటు బాంబ్ ఏదో ఒక సమయంలో పేలడం ఖాయమే అని అంటున్నారు. ఒకవైపు విద్యుత్ ఒప్పందాలపై జస్టిస్ మదన్ బి లోకూర్ రిపోర్టు ప్రభుత్వానికి అందడం, దాన్ని కేబినెట్ ఆమోదించడం, అసెంబ్లీలో పెట్టి చర్చించి చట్ట ప్రకారం ముందుకు వెళ్లే విషయంపై స్పీడ్ పెరుగుతున్న సమయంలో మాజీ సీఎం కేసీఆర్ అమెరికా ప్రయాణం పెట్టుకుంటున్నారు అన్న ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజాలు ఏంటి అన్నది త్వరలోనే క్లారిటీ రాబోతోంది. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక, ప్రతి అక్షరం నిజం వైపు, నిజం దాగదు, వార్త ఆగదు.